నువ్వు 1,00,000 రాసుకో రాధాకృష్ణ, నువ్వు పీకేది కానీ ఆ నియోజకవర్గం దేవినేని ఉమామహేశ్వరరావు 5 ఏళ్ళు మంత్రిగా 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా చేసిన దానికంటే మా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఆయన నాయకత్వంలో ఎక్కువ అభివృద్ధి చేశాను ఈ 2 సంవత్సరాలను. మొన్న నువ్వు ఇదే పందాలో నా గురించి వ్యతిరేకం రాయి, నువ్వు నన్నేమి పీకలేవు రాధాకృష్ణ అని చెప్పి. ఎందుకంటే నువ్వే రాబోయే రోజుల్లో నాశనం అయిపోతావు, కంటికి కనపడవు, కనుమరుగవుతావు. దేవినేని ఉమామహేశ్వరరావు మీరందరూ తోడు దొంగలు. ఇదే రాధాకృష్ణకు సంబంధించిన మనుషులు నన్ను ఈ కొండపల్లి క్వారీల విషయం గురించి నా దగ్గర గతంలో మా జిల్లాకు సంబంధించిన జీతాలంతా దేవినేని ఉమామహేశ్వరరావు ఇచ్చేవాడు. ఇప్పుడు దయచేసి మీరు ఇవ్వండి అని చెప్పి అడగటం అవన్నీ కుదిరే పనులు కావు, మీ పని మీరు చూసుకోండి, మేము అక్రమ సంపాదనలు ఇక్కడ మాకు లేవు, మేము ఇవ్వమని చెప్పటం. ఆ 2వ రోజు నుంచి ఈ కథనాలన్నీ రాయటం మొదలెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బు నా దగ్గర నుంచి దండుకోవాలని చెప్పి చూస్తే ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ వీళ్ళందరూ ఒక దొంగల ముఠ. ఒకడు దొంగతనం నేరం ఎదురోళ్ళ మీద ఆపాదించటం, వెంటనే ఇక్కడ అమరావతిలోనో పార్టీ వాళ్ళ కార్యాలయంలోనో విజయవాడలోనో కూర్చొని ఇంకొక ఇద్దరం దానికి మద్దతు ప్రకటించడం, ఆ తర్వాత పైన చంద్రబాబు నాయుడు గారు ఏదో జరిగిపోతుందని ఒక లేఖ చేయటం, ఆ తర్వాత ఈ లోకేష్ వచ్చి అయోమయం ఇంకేదో మాట్లాడటం, ఇదంతా ఒక వాళ్ళకి అలవాటైన విద్య. ఎందుకు పనికిరాని వెధవల్ని సన్యాసుల్ని దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి షోడాలు కొట్టుకునేవాడు మంత్రి కాకూడదు లేదా ఎమ్మెల్యే కాకూడదని నేను చెప్పట్లా. నేను కమ్మ సోదరులకు ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళ వల్ల మన కులానికి దరిద్రం. మొన్న 2019 ఎన్నికల్లో లక్షల మంది కమ్మ కులస్తులు కొన్ని 100 కోట్ల రూపాయల డబ్బు బాగొట్టుకున్నారు. ఇతగాడు రాసే పేపర్లో ఎన్ని నిజం అనుకొని తెలుగుదేశం పెద్ద మెజార్టీతో గెలుస్తుంది అనుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడని జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకథలు వెళ్ళారు కదా, అది నిజం అనుకొని లగడపాటి రాజగోపాల్ గారు ఇతని సంయుక్త సర్వేలు చూసి కోట్లు కాసి అందరూ నష్టపోయారు. తెలంగాణలో ఉన్న కమ్మ వాళ్ళకి అర్థమైపోయి ఎప్పుడైతే ఈ ప్లాట్ఫామ్ వదిలేశారో శుభ్రంగా రాజకీయంగా అక్కడ టీఆర్ఎస్తో అక్కడ సామాన్య జనజీవన స్రవంతిలో కలిసిపోయి సుఖంగా బతుకుతున్నారు. ఇక అర్థం కావాల్సింది ఇద్దరికే, ఒకటి అమెరికాలో ఉన్న వాళ్ళకి, 2 ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి. అమెరికాలో ఉన్నోళ్ళు వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళ డ్రామాలు నమ్మి ఇక్కడేదో గ్రాఫిక్స్ నమ్మి తెచ్చి పాపం కోట్లు పోసి ఇక్కడ మొత్తం చేతిలో కాల్చుకున్నారు. ఇక్కడ ఆంధ్రాలో ఉన్నోళ్ళు ఈ ఏబిఎన్ పేపర్ చూసి లేకపోతే లగడపాటి రాజగోపాల్ గారి సర్వే చూసి ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ డ్రామాలు చూసి మళ్ళీ పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుస్తున్నాం అనుకొని కోట్ల రూపాయల పందాలు కాసి దెబ్బతింటం జరిగింది. వసంత కృష్ణ ప్రసాద్ 10th క్లాస్ కూడా దాటలేదు, కాలేజీ మొహం చూడలేదని నేను ఎక్కడన్నా చెప్పానా? నువ్వే చూపిస్తా ఉన్నావు నా ఎన్నికల అఫిడవిట్లో 10th క్లాస్ అని. నేను 10th క్లాస్ అనే చెప్పా కదా. పొద్దున మా నాన్నగారిని అడిగా, ఈ బడుద్దాయికి చదువు రాదని చెప్పి నన్ను అంతటితో వదిలేశాడు మీ నాన్న అని చెప్పి మాట్లాడాడు. ఎందుకు వదిలేశారండి? కనీసం ఆ లోకేష్ లాగా నన్ను కూడా ఎడకోసాడే పంపించి ఒక డిగ్రీ పట్టరాపోయారని అడిగితే ఏం చేద్దాం మరి, వాళ్ళకంటే రామలింగరాజు గారు, సత్యం రామలింగరాజు గారు లాంటి స్పాన్సర్స్ దొరికారు. ఆయన 7వ తరగతికి కూడా పనికిరాని లోకేష్ని తీసుకుపోయి అక్కడ లండన్లో స్టాన్ఫర్డ్లో డిగ్రీ పూర్తి చేసి వచ్చి ఉండొచ్చు, కానీ ఆ పనికి నేను చేసే బదులు ఇంకా 10 మంది పేదల బిడ్డలకు నేను చదివించడానికి ఆ డబ్బు ఉపయోగిద్దాం అనుకున్నాను. నీకు చదువు రాకపోయినా సంస్కారం వచ్చింది, అందుకని చెప్పి నేను సంతోషపడుతున్నాలయ్యా, ఇప్పుడు వాడి లాంటి చదువు నీకు ఎందుకని చెప్పి ఈ రోజు పొద్దునే మా నాన్నగారు చెప్తా ఉన్నారనమాట. లోకేష్ని మొన్న ఏదో నేను అన్నానని చెప్పి తెగ నిలుగుతా ఉన్నాడు ఇతను. ఏమన్నాను నేను? విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు అనరా బాబు, నా మీద నువ్వు ట్వీట్ చేసే ముందు అసలు నువ్వు దేనికి పనికి వస్తావని చెప్పి అడిగాను. నేను దానికి ఇప్పుడు కట్టుబడే ఉన్నాను. ఈ లోకేష్కి నేను మాట్లాడిన ఆ పదం ఇనప గుగ్గిళ్ళ లాంటి. నువ్వు మామూలు మంగళగిరినే పలకలేవు, డెంగ్యూనే పలకలేవు, నీకు ఇవన్నీ ఎక్కడ సాధ్యపడతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ లాగా కాదు, చాలా తెలివిగలడు. చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు లోకేష్ని చదివించిన ఉపయోగం లేదు, మనవాడికి సూటబుల్ బిజినెస్ పెడదామని చెప్పి ఆయన హెరిటేజ్ పెట్టడం జరిగింది. కానీ ఆ రోజుల్లోనే చంద్రబాబు గారు అనుకున్నారంట, నీకు చదివెందుకురా సంకనాకను, 10 గేదెలున్నను, పాలిచ్చును, వెన్నిచ్చును, జున్నిచ్చును, తట్టెడు పేడిచ్చును, పార్టీని కాపాడుకునేవాడివైతే సంవత్సరాలు బట్టి హైదరాబాద్ బజార్లో నీ కొడుకుతో ఆడుకుంటున్నావు. దాని బదులు ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని ఆ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా పీకేసింది. అతి లేదు గతి లేదు. మీ పార్టీని మీరు కాపాడుకోవచ్చు కదా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహానుభావుడిని ఒక ప్రశ్న అడిగారు, ఎవరు మీ పార్టీ భవిష్యత్తు ఏంటని. నాతో పుట్టింది నాతో పోతుంది అన్నాడు ఆయన తెలియక. కానీ ఆయన మహానుభావుడు, పార్టీకి బ్రహ్మాండమైన పునాదులు వేశాడు.
ఆయనతోనే పోతుంది అనుకుని అడిగినది ఆయనతో పోలా. ఆయన ఊహించడం జరిగింది ఏంటంటే ఆయన కంటే గనుడు అనుకున్నాడే మరి ఏమయ్యాడు ఈ మనవడు మటుకు ఆయన వేసిన పునాదిని ఆ పార్టీని పునాదులతో సహా పిగిలిస్తాడు. దాంట్లో ఏం అనుమానం లేదు. ఎప్పుడైతే ఈ లోకేష్లు, ఎప్పుడైతే ఈ ఏబిఎన్ రాధాకృష్ణన్లు, ఇట్లాంటి దేవినేని ఉమామహేశ్వరరావులు, ఈ పంది పట్టాభి లాంటి వాళ్ళందరూ పార్టీలోకి జొరబడ్డారో తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలు నాశనం అయిపోయినాయి. బ్రోకర్ల పార్టీ అయింది. లోకేష్ ఐటీ మంత్రిగా, పంచాయతీరాజ్ మంత్రిగా ఏ అర్హతలుండి పెట్టారని చెప్పి అడుగుతా ఉన్నా. తన నియోజకవర్గం మంగళగిరిని పేరు పెట్టి పిలవటం చేతగాని లోకేష్ ఐటీ శాఖ మంత్రి ఎట్లయ్యాడు దేవినేని ఉమామహేశ్వరరావు అని అడుగుతా ఉన్నా. మీ కాలంలో అంతా దుర్భిక్షమే. మీ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వర్షాలు పడింది లేదు, ఏమీ జరిగింది లేదు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది 3వ వర్షాకాలం. ఈ 3 వర్షాకాలాలు కూడా సకాలంలో వర్షాలు పడటం. సింహం పక్కకు వచ్చి కుక్క మురిగినంత మాత్రాన కుక్కకి ఏదో పెద్ద ధైర్యం ఉన్నట్టు, లేకపోతే ఆ కుక్క పెద్ద ఇది అయినట్టుగా తనకు తను ఊహించుకుంటే కాదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన, సింహం పక్కన కుక్క కంటే ఇంకా తక్కువ వ్యక్తి. నువ్వు మురిగినా నీకేం పెద్ద ఇది లేదు. చీము సిగ్గు ఉంటే 25 రోజులైంది ఇప్పుడు సంఘటన జరిగి. అది మీ రాష్ట్ర పరిధిలో జరిగింది. నిందితుడు మీ దగ్గర ఉన్నాడు. 25 రోజుల నుంచి మీ చేతిలోనే ఉన్నాడు. అదే గనక ఆ రోజు మల్లెల బాబ్జీ అనే వ్యక్తి ఎన్టీ రామారావు గారి మీద ఒక దాడి చేస్తే అది సొంతగా చేయించుకుంటే ఆ రోజున మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఇంత అవేర్నెస్ లేకపోయినా వాస్తవాలు బయటకు వచ్చి అబాసుపాలైంది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు కనుక ఇది వైఎస్ఆర్ పార్టీ కనుక చేయించుకొని ఉంటే అంతకంటే ఎక్కువ అబాసుపాలయ్యేది. అందరూ గమనిస్తున్నారు, అందరికీ తెలుసు నిందితుడు మీ దగ్గర ఉన్నాడు. మీరు పోలీస్ శాఖ వారు ఈ రోజు వరకు ఇంతవరకు వాస్తవాలు ఎందుకు బయటికి చెప్పట్లా? చంద్రబాబు గారు ఈరోజు పేపర్లో వచ్చింది, టీఆర్ఎస్, బీజేపీ, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా ఒకటేదే ఇదని చెప్పి. అంటే నీతో కలిసి ప్రయాణం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు గొప్ప వ్యక్తి, సచీలుడు, ఈరోజేమో బీజేపీ చేతిలో కీలుబొమ్మ. అలాగే టీఆర్ఎస్ సాక్షాత్తు నీ బామ్మర్ది చనిపోతే పక్కన కూర్చొని మనిద్దరం పొత్తులు కలిపి ప్రయాణం చేద్దాం తెలంగాణలో అని చెప్పి మీరు కేటీఆర్ గారిని అడిగితే కేటీఆర్ గారు మీకు మాకు భావసారూప్యత లేదు, మీరు మేము కలిసి ప్రయాణం చేయలేము అని చెప్తే ఆ రోజుకు బాగానే ఉంది. ఈరోజు వచ్చి వాళ్ళు ఒప్పుకోకపోయేటప్పటికి టీఆర్ఎస్ మీకు బద్ధశత్రువు అయ్యాడు కాబట్టి వీళ్ళందరినీ ఒక కూటమి కింద ప్రజలకు చూపించటం. అంటే ఈరోజు భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో తప్పించి మీరు పొత్తు పెట్టుకొని పార్టీ ఏదన్నా ఉందా? మీరు ఆ ఎన్నికలకి, అవసరాలకి, సందర్భానికి ప్రతి ఒక్కళ్ళతో జతగడుతూ మీరు మళ్ళీ నీతులు చెప్తా ఉన్నారంటే ప్రజలు నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది తప్పితే వేరే ఏమి లేదు.